సభకు నమస్కారం. ఈనాడు వేదిక పైన ఉన్న గౌరవనీయులు యువకులు శ్రీ మురళీధర్ రావు గారు, మిత్రులు శ్రీ మనోహర్ రావు గారు, వేదిక పైన ఉన్న శ్రీ యోగానంద్ గారు, ఇతర పెద్దలు, సభలో కూడా చాలామంది నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి నాయకులు, చిన్నప్పటి నుంచి రాజకీయ రంగంలో చూస్తున్నటువంటి పెద్దలు సభలో ఉన్నారు. అంతేకాకుండా ఇంకా చాలామంది మేధావులు, రచయితలు అందరు కూడా ఉన్నారు. అందరికీ, తర్వాత మీడియా మిత్రులకి అందరికి కూడా, విద్యార్థినులు అందరికి కూడా నా నమస్కారాలు. ఈరోజు దీన దయాళ్ ఉపాధ్యాయ గారి సిద్ధాంతాన్ని గురించి నన్ను 4 ముక్కలు మాట్లాడమన్నారు. ఈ సబ్జెక్ట్ ఈరోజు థీమ్ ఏమిటంటే డెమోక్రసీ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్. దీని గురించి వేణుగోపాలరావు గారు మురళీధర్ రావు గారు మాట్లాడతారు. నన్ను ఇంటెగ్రల్ హ్యూమనిజం, దీనదయాళ్ ఉపాధ్యాయ గారి ఇంటెగ్రల్ హ్యూమనిజం గురించి మాట్లాడమని అన్నారు. నిజం చెప్పాలంటే నాకు మొన్నటి వరకు ఇంటెగ్రల్ హ్యూమనిజం అనేది తెలియదు. ఎప్పుడో ఏదో క్యాజువల్గా ఎప్పుడో పత్రికల్లో పేరు చదవడమే తప్ప నేను చదవలేదు ఎప్పుడు. మొన్న మిత్రులు మనోహర్ రావు గారు ఆ పుస్తకం తెచ్చిస్తే ఇంగ్లీష్లో ఒకటి, తెలుగులో ఒకటి తెచ్చిచ్చారు వారు. ఆ పుస్తకం చూసిన తర్వాత అరే ఇదంతా కూడా మనం రోజు పాఠం చెప్తున్నదే కదా అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను రిటైర్ కాకముందు, ఇందాక వారు చెప్పినట్టుగా నేను రిటైర్ కాకముందు నుంచి కూడా ఏదో సంస్కృతంలో ఏదో కొంచెం కృషి చేసి సంస్కృతంలో మొట్టమొదటిగా ఒక MA చేయడము, తర్వాత ఒక PhD కూడా చేయడం జరిగింది. ఆ PhD చేసిన తర్వాత మళ్ళీ రిటైర్ అయినాక టైం వేస్ట్ కాకుండా రిటైర్ అయిన నెక్స్ట్ డే నుంచినే పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ కాలంలో ఎవరు పాఠాలు చెప్పాలన్నా కూడా చాలా ఈజీ. ఎందుకంటే మనం ఒక ఇంటర్నెట్ ఒకటి పట్టుకుంటే, దాని ఒక స్టూడియో రికార్డింగ్ ఫెసిలిటీ ఒకటి పెట్టుకుంటే, ఎనీబడీ కెన్ స్పీక్, ఎనీబడీ కెన్ టీచ్, ఎనీబడీ సమ్వేర్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ విల్ బి లిజనింగ్. సో ఆ పద్ధతిలో నేను ఏదో పాఠాలు చెప్పడం, భగవద్గీత, ఉపనిషత్తులు, ఈ పాఠాలు చెప్పడం చేస్తున్నా. అలాగే ఒక 4-5 పుస్తకాలు కూడా రాశాను. సో ఆ నేపథ్యంలో ఈ ఏకాత్మ మానవ దర్శనం, ఇంటెగ్రల్ హ్యూమనిజం అనేది చూస్తే నాకు చాలా చాలా గొప్ప గ్రంథంగా అనిపించింది. ఇన్నేళ్లుగా నాకు ఎందుకు తెలియదు అని నేనే అనుకున్నాను. ఎందుకంటే ఇన్నేళ్లుగా ఇంత మంచి పుస్తకాన్ని గురించి నాకు ఎందుకు తెలియదని. నేను ఎందుకు దీన్ని ఇంత గొప్ప పుస్తకం అంటున్నానంటే, మన భారతదేశ సంప్రదాయాన్ని చూస్తే ఋషులు, మునులు వీళ్ళు పాలిటిక్స్ కూడా నేరుగా గైడ్ చేయకపోయినా పాలిటిక్స్ ప్రభావితం చేశారు. వాళ్ళు నేరుగా గైడ్ చేయలేదు, నేరుగా రాజకీయాల్లోకి రాలేదు, ఏమి రాలేదు. అయినా కూడా మన సిద్ధాంతము లేక ఫిలాసఫీ హ్యాస్ గైడెడ్ ది రిలీజన్, ఫిలాసఫీ హ్యాస్ గైడెడ్ ది సోషల్ డైనమిక్స్. సో అది మనం చూడగలం అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ రిలీజన్ కూడా గైడ్ చేసేది సిద్ధాంతమే. మన ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వేదాంతం ఏదైతే ఉన్నదో, ఆ వేదాంతం అనేటువంటిది ఇట్ ఇస్ ఎ ఫిలాసఫీ. ఆ ఫిలాసఫీ మన హిందూ రిలీజన్ కూడా గైడ్ చేస్తున్నది. అందుకనే మన వేదాంతం, మన ఫిలాసఫీలో అప్రోచ్ ఏంటంటే ఏది కూడా డాగ్మాటిక్ గా చెప్పదు. నేను ఇది చెప్తున్నాను, నువ్వు ఇది నమ్ము అని ఒక డాగ్మా లాగా వేదాంతం చెప్పదు. మనిషి తనకు తానే ఆలోచించి ట్రూత్ను తెలుసుకోవాలంటుంది. ఉదాహరణకి ఒక ఋషి దగ్గరికి ఆయన కొడుకు వెళ్ళి తండ్రిని ప్రార్థిస్తాడు. ఏమిటంటే, అయ్యా నాకు బ్రహ్మను గురించి చెప్పు అని. బ్రహ్మను గురించి నేను చెప్పి ఫలానా ఇది నువ్వు దీన్ని నువ్వు నమ్ము అని చెప్పు, నేను చెప్పను. నీకున్నటువంటి ల్యాబొరేటరీ ఏమిటంటే, నీకున్నటువంటి నీ మైండ్, నీ మనస్సు, నీకున్నటువంటి సెన్స్ ఆర్గన్స్, ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఈ సెన్స్ ఆర్గన్స్, దీని ద్వారా నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నావు. దీని నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ నీ మైండ్ అనలైజ్ చేస్తున్నది. దీనితో నువ్వు ఆలోచించు, దీని వెనుకలున్నటువంటి శక్తి ఏమిటో దాని గురించి ఆలోచించు. దెన్ యూ విల్ నో. తపస బ్రహ్మ విజిజ్ఞాసస్సు అంటాడు. అంటే నువ్వు సొంతంగా ఆలోచించి తెలుసుకోవాల్సినటువంటి దీన్ని. సో మన సిద్ధాంతం దేన్ని కూడా ఒక డాగ్మా లాగా దీన్నే ఆచరించాలి అని ఒక డాగ్మా లాగా చెప్పదు. అందువల్లనే మనకున్నటువంటి లిబరలిజం, ఒక లిబరల్ అప్రోచ్, అన్నింటినీ సహించేటువంటిది, అన్నింటినీ స్వీకరించి అన్నింటినీ కూడా యాక్సెప్ట్ చేసేటువంటి సిద్ధాంతం మనకు ఉన్నది. తర్వాత ఇంటెగ్రల్ హ్యూమనిజంలో ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యక్తి అండ్ సమాజం. పాలిటిక్స్ లో ముఖ్యమైనటువంటి ద బేసిక్ క్వశ్చన్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండివిజువల్ అండ్ ద స్టేట్. ఒక స్టేట్ అంటే ఒక సమాజం
సక్రమంగా నడవాలంటే ఈ వ్యక్తి అనేటువంటి వాడు తనకున్నటువంటి లిబర్టీస్ను కొంత స్టేట్కు సరెండర్ చేయాలి. స్టేట్ ఆ విధంగా వీడిచ్చినటువంటి హక్కులతోనే వీడిపైన కొంచెం పెత్తనం చేస్తూ ఉంటుంది. సో దెర్ ఇస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ అండ్ ది స్టేట్. హ్యూమనిజం, ఈ ఇంటెగ్రల్ హ్యూమనిజంలో ఉపాధ్యాయ గారు చెప్పేది ఏంటంటే వెస్ట్రన్ సొసైటీని కంపేర్ చేస్తాడు. వెస్ట్రన్ సొసైటీలో టోటల్లీ ఇండివిజువలిస్టిక్, అంటే ఒక వ్యక్తికి, వ్యక్తి స్వాతంత్రానికి చాలా చాలా ఎక్కువ ప్రాధాన్యం ఉంది. సొసైటీ గురించి అంత ప్రాధాన్యం లేదు. దానికి కాంట్రాస్ట్గా మనము ఈ ఇన్నాళ్లుగా ప్రపంచాన్ని డామినేట్ చేసేటువంటి కమ్యూనిస్ట్ సొసైటీస్ చూస్తే, ఆ కమ్యూనిస్ట్ సొసైటీస్లో కలెక్టివిజంలో స్టేట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇండివిజువల్ ఈజ్ టోటలీ ఆల్మోస్ట్ క్రష్డ్ అనమాట. సో ఈ రెంటికి బ్యాలెన్స్ ఎక్కడ ఉన్నది అంటే మన సొసైటీ, మన సోషల్ ఫిలాసఫీలో ఈ రెండింటికి తగినటువంటి బ్యాలెన్స్ ఉన్నది. ఎందుకంటే మనకు ద వెరీ డెఫినేషన్ ఆఫ్ ధర్మ, ఇప్పుడు దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ముఖ్యంగా మన ధర్మ అర్థ కామ మోక్ష అనేటువంటి పురుషార్థాల గురించి చెప్తారు. భగవద్గీతలో చెప్పినటువంటి ఈ మన కర్మయోగం అంటాం చూడండి, కర్మయోగం గురించి చెప్తారు. కర్మయోగ ఇన్ అదర్ వర్డ్స్ ఈజ్ ఇంటెగ్రల్ హ్యూమనిజం. సో వీరు ధర్మాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం చెప్తారంటే, ధర్మ అంటే ఏంటండి, ధారణాత్ ధర్మ ఉచ్యతే అంటారు. సొసైటీని కలిపి ఉంచేటువంటిది ధర్మం. కలిపి ఉంచేటువంటిది అంటే ఇట్ ఈస్ ఎ సార్ట్ ఆఫ్ యాక్సెప్టెడ్ మారల్ కోడ్, ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ఆల్ ద పీపుల్. సో ఇట్లాంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ లో ఇండివిజువల్ వాలంటరీలీ సరెండర్స్ టు ది సొసైటీ సర్టన్ థింగ్స్. తర్వాత కర్మయోగ గురించి వీరు ఉపాధ్యాయ గారు కూడా రాస్తారు. ఎందుకంటే ఇండివిజువల్ కర్మయోగలో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, ఇండివిజువల్ అనేటువంటి వాడు హీ వర్క్స్ ఫర్ ది సొసైటీ. భారతీయ సమాజం పైన ఉన్నటువంటి ఒక మిస్అండర్స్టాండింగ్ లేక ఒక ఇదేంటంటే ఒక రాంగ్ ఇంప్రెషన్ లేక ఒక రాంగ్ అలిగేషన్ ఏంటంటే, వీళ్ళకి సోషల్ దీని గురించి, సోషల్ వెల్ఫేర్ గురించి ఒక అప్రోచ్ లేదు. వీళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా ఏదో మోక్షం కోసం పోట్లాడుకుంటుండేదే కానీ సమాజానికి వీళ్ళు చేసేది ఏమీ లేదు అనేటువంటిది టోటలీ రాంగ్ ఇంప్రెషన్. అది ఎందుకు వచ్చినదో నాకు తెలియదు. ఎందుకంటే మనకు భగవద్గీత చదివితే భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి థీమే ఇండివిజువల్ హ్యాస్ టు వర్క్ ఫర్ ది సొసైటీ అనేటువంటిది ముఖ్యమైనటువంటి థీమ్. మరి అంత ముఖ్యమైనటువంటి థీమ్ను మనం ఎందుకు మన పిల్లలకు కన్వే చేయలేకపోతున్నాము? ఎందుకు కనీసం మన ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా తెలియదు, మేధావులు అనుకునేటువంటి వాళ్ళకు కూడా కర్మయోగం అంటే ఏంటో తెలియదు. కర్మయోగంలో కృష్ణుడు 2 సార్లు చెప్తాడు అనమాట, లోక సంగ్రహం అనే మాట. లోక సంగ్రహమేవాపి కుర్వన్ లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని ఒక చోట అంటాడు. ఇంకొక చోట సక్తా కర్మణ్య విద్వాంసో యథా కుర్వంతి భారత కుర్యాద్ విద్వాన్స్ తథా అసక్తః చికీర్షుర్. లోక సంగ్రహం అంటే సంస్కృతం శ్లోకాలు ఎక్కువ చెప్తున్నారని మీరు అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ పండితులు చాలా మంది ఉన్నారు, నా ఎదురుగానే చాలా మంది కనిపిస్తున్నారు అక్కడ, ఎడిటర్స్ వాళ్ళు వీళ్ళు. అందుకని కొన్ని విషయాలు చెప్తున్నా, ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి అపవాదం. భారతీయ సంస్కృతిలో వీడు ఏదో మూలలో కూర్చొని వీడి ఇండివిజువల్ వీడి మోక్షం కోసం పోరాడుతున్నాడు, అంతేగాని సమాజం గురించి వీడు ఆలోచించడం లేదు అనేటువంటిది చాలా తప్పు ఐడియా. దయచేసి తప్పు ఐడియాను మీ మైండ్లో ఉంటే కానీ అది పోగొట్టుకోండి. ఎందుకంటే మనకు భగవద్గీతలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మెసేజ్ కర్మయోగ మీన్స్ వర్క్ ఫర్ ది సొసైటీ, నాట్ ఫర్ యువర్ సెల్ఫ్. కర్మణ్యేవాధికారస్తే అనే దానిలో దానికి వ్యాఖ్య అంతా కూడా అలాగే ఉన్నది. అది మామూలుగా నువ్వు కర్మ మాత్రం చెయ్యి, ఫ్రూట్ నీకు వద్దు అని చెప్పారంటే మామూలు మనిషికి అది అంత వంట పట్టదు. కాబట్టి దానికి ఏదో కొంచెం బిలీఫ్ జోడించి నువ్వు ఇలా చేస్తే నీకు మోక్షం వస్తుంది అనేటువంటిది ఒక చిన్న ప్రామిస్ చేశారనమాట. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో ఇండివిజువల్ వర్కింగ్ ఫర్ ది సొసైటీ ఇన్ ఏ టోటల్లీ సెల్ఫ్లెస్ మేనర్ అనేటువంటిది మన సిద్ధాంతంలో ఉన్నటువంటి విషయం. తర్వాత ముఖ్యంగా దీనదయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పేటువంటి మరొక విషయం మనం గమనించేది ఏంటంటే, స్టేట్ అండ్ ఆల్సో సొసైటీ, రాజ్యశక్తి సమాజం అని అంటాం కదా. సోషల్ స్ట్రక్చర్, సోషల్ వాల్యూ సిస్టమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ అనేటువంటిది బికమ్ సెకండరీ. స్టేట్ హ్యాస్ టు బి క్రియేటెడ్ బై ది సొసైటీ ఇట్ సెల్ఫ్. సొసైటీలో ఉన్నటువంటి మారల్ వాల్యూస్కి అనుగుణంగా మనం స్టేట్ని క్రియేట్ చేసుకోవాలి అనేటువంటిది ఒక విషయం చెప్తారు. వీరు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి చెప్తారంటే, ఈ ఓటింగ్ అనేది ఉన్నది. మనము ఎలక్షన్ టైంలో అందరినీ చూస్తుంటాం. ఎలక్షన్ టైంలో ఓటింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది, ప్రజలు ఎలా ఓటేస్తారు? ఒక సిద్ధాంతాన్ని అర్థం చేసుకొని ఓటయ్యారు. ఓటింగ్ వితౌట్ ఐడియాలజీ, వితౌట్ నాలెడ్జ్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్ అని ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ దీనదయాళ్ ఉపాధ్యాయ గారు చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
ఓటర్ అనేటువంటి వాడు హీ షుడ్ ఆల్సో బి ఐడియాలజికలీ స్ట్రాంగ్, హీ షుడ్ నో వాట్ హీ ఈస్ డూయింగ్ అని. ఇప్పుడు మనకు ఓటింగ్ సిస్టము, ఎలక్ట్రల్ సిస్టము ఎంత మారిపోయినది అనేది, చెడిపోయింది అనే వర్డ్ నేను యూజ్ చేయను, ఎందుకంటే మారిపోయిందనే అనడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు కనీసం ఒక 5-6 కోట్లు లేనిది ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయలేడు, కనీసం ఒక 20 కోట్లు లేనటువంటి వ్యక్తి ఎంపీగా కంటెస్ట్ చేయలేడు. సో వెన్ దిస్ ఈజ్ ద పిక్చర్, అండ్ మనం ఓటర్ను కూడా కరప్ట్ చేసాం. ఓటర్ కూడా ఇప్పుడు కొంతమంది ఏరియాస్కి వెళితే నాకు 500 రూపాయలు ఇస్తే మేము 500 రూపాయలు పర్ హెడ్ ఇస్తే మేము వస్తాం, లేకుంటే మేము ఓటు కూడా రామనే పద్ధతిలో మనమే వాళ్ళని కరప్ట్ చేసి పెట్టాము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. మరి దీని గురించి కూడా ఓటర్ అవేర్నెస్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ప్రజలే చేయాలి. ప్రజలే అంటే ఇప్పుడు ఈ ఆర్గనైజేషన్ ఉన్నది, దీని వాలంటీర్స్ ఉన్నారు, మీరు అనేక జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. మనము మన సర్కిల్లో, మన పరిధిలో ఎంతమందిని మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అంతమందికి ఇవన్నీ చెప్తుండాలి. దట్ ఈస్ అనదర్ థింగ్. తర్వాత వీరు ముఖ్యంగా ఇంకొక విషయం దేని గురించి మాట్లాడతారంటే, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ అప్రోచెస్, దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వ్యూ పాయింట్స్. ఒకటి, 10 మంది మనుషులు ఒక చోట ఉన్నప్పుడు 10 మంది మనుషుల్లో డివిజన్ చూడడం, దట్ ఈస్ వన్ అప్రోచ్. 10 మంది మనుషులను ఏ విధంగా వాళ్ళలో ఉన్నటువంటి డిఫరెన్సెస్ చూడడం అనేటువంటి దట్ ఈస్ వన్ అప్రోచ్. అందరిలో ఉన్నటువంటి ఏకత్వాన్ని చూడడం అనేటువంటిది మరొక అప్రోచ్. ఒక అందరిలో ఏకత్వాన్ని చూడడం అనేటువంటిది ఇట్ ఈస్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్వగుణ. ఈవెన్ అకార్డింగ్ టు భగవద్గీత ఇట్ ఈస్ అ మేనిఫెస్టేషన్ ఆఫ్ సత్వగుణ. అందరిలో మనుషుల్లో డివిజన్ చూడడం, ప్రజల్ని ఏ విధంగా విడగొట్టాలి, ప్రజల్ని ఏ విధంగా విడదీసి మన కంట్రోల్లో పెట్టుకోవాలి అనేటువంటిది ఇది రజోగుణం యొక్క మేనిఫెస్టేషన్. దిస్ ఇస్ ఆల్సో టోల్డ్ ఇన్ భగవద్గీత. మన భగవద్గీత చదివితే పాలిటిక్స్ కూడా అర్థమవుతుంది, అసలు డివిజన్ అంటే ఏంటి, డివిజివ్ పాలిటిక్స్ అంటే ఏమిటి అని. సో మన దేశాల్లో ఉన్నటువంటి డివిజివ్ ఫోర్సెస్ గురించి, తర్వాత యునైటింగ్ ఫోర్సెస్ గురించి ఈయన అనలైజ్ చేస్తారు. సో ఆ డివిజివ్ ఫోర్సెస్ రోజు రోజుకు ఎలా బలపడుతున్నాయి, బహుశా వారి టైంలో ఇంకా అంత బలపడలేదేమో. ఇప్పుడు రోజు రోజుకు మనం ఇంకా స్వతంత్రం వచ్చి మనకు దాదాపు 70 ఏళ్ళు కావాల్సి వచ్చినా అయినా కూడా మనము ఇంకా మన డివిజివ్ ఫోర్సెస్ ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. యూనిఫైయింగ్ ఫోర్సెస్ స్ట్రెంగ్త్ చాలా తగ్గిపోతున్నది. ఈ డివిజివ్ ఫోర్సెస్ అనే దాని గురించి నేను మామూలుగా ఒక పుస్తకం గురించి చెప్తుంటా. పుస్తకం పేరు ఇంగ్లీష్లో ఇటీవలే 3 ఏళ్ల క్రితం వచ్చింది. ఆ పుస్తకం పేరు వచ్చి బ్రేకింగ్ ఇండియా అనే ఒక పుస్తకం వచ్చింది. బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకాన్ని ఒక ఇండియన్ అమెరికన్ ఒక ఆయన రాశాడు. ఆయన పేరు ఏంటంటే రాజీవ్ మల్హోత్రా, ఇంకొక అతను అరవిందన్ నీలకంఠ అనే ఒక తమిళియన్. వీళ్ళిద్దరూ కలిసి రాసినటువంటి పుస్తకం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ రీసెర్చ్ వర్క్, చాలా గొప్ప రీసెర్చ్ వర్క్. దీన్ని తెలుగులో కూడా సంక్షిప్తంగా అనువాదం చేసి సంక్షిప్తంగా తీసుకొని వచ్చి ఎంఎస్కో వాళ్ళు ప్రింట్ చేశారు. ప్రింటర్కు నేను చెప్తే ఆ ఎంఎస్కో వాళ్ళు ఆ పుస్తకాన్ని కూడా బయట పెట్టారు. అక్కడ బుక్ స్టాల్ లాగా ఉంచినట్టున్నది. దయచేసి ఆ పుస్తకాన్ని కొని చదవండి అని చెప్పని నేను కోరుతున్నా. ఎందుకంటే బ్రేకింగ్ ఇండియా పుస్తకం అనేటువంటి పుస్తకాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా చదవాలి. చదవకపోతే మనం చాలా విషయాలు మనకు తెలియదు. అసలు ప్రపంచ స్థాయిలో ఏం జరుగుతున్నది, బ్రేకింగ్ ఇండియా అంటే దాని మీనింగే మీకు అందరికీ అర్థమవుతుంది. అంటే భారతదేశాన్ని ఎలా విడగొట్టాలి అనేటువంటిది ఒక థీమ్. మనకు డౌట్ ఏంటి, ఎవరు విడగొట్టదలుచుకున్నారు, ఎందుకు విడగొట్టదలుచుకున్నారు అనేది. ఆ పుస్తకంలో మనకు అన్ని చాలా చాలా విషయాలు మనకు తెలియనటువంటి తెలుస్తాయి. నేను 34 ఏళ్ళు పోలీస్ సర్వీస్లో పనిచేసినా కూడా నాకు తెలియనటువంటి విషయాలు చాలా ఉన్నాయి అందులో. అంటే ఇప్పుడు ఈ పాశ్చాత్య యూనివర్సిటీస్లో ఇప్పుడు మన దగ్గర మన మిత్రులు యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఉన్నారు. ఈ ప్రొఫెసర్లకి వాళ్ళు ఏదో కాలేజీకి పోవడము, వాళ్ళ పాఠాలు చెప్పుకోవడము, ఏదో పిల్లలకి కొంచెం సరిగా సబ్జెక్టు టీచ్ చేయడం ఉంటుంది. కానీ వెస్టర్న్ యూనివర్సిటీస్లో ప్రొఫెసర్స్ చాలామంది కొన్ని దేశాలను అనలైజ్ చేసి ఆ దేశాలను ఏ విధంగా మనం స్ప్లిట్ చేయొచ్చు, ఆ దేశాల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ కాంట్రడిక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆ కాంట్రడిక్షన్స్ని మనం ఏ విధంగా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని ఏ విధంగా కంట్రీని మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి, వాళ్ళను మన సర్వెంట్స్గా ఎలా చేయాలి అనేటువంటి స్ట్రాటజీస్ని వీళ్ళు డెవలప్ చేసి ప్రభుత్వానికి ఇస్తుంటారు అనమాట. వాళ్ళకి ఫండ్స్ కూడా ఆ విధంగానే వస్తాయి, లేకుంటే ఫండ్స్ రావు వాళ్ళకి. సో ఆ విధంగా వాళ్ళు స్టడీ చేసి ఇండియాని ఏ విధంగా పోలుస్తారంటే, ఏదో ఆఫ్రికన్ కంట్రీలో, ఆఫ్రికాలో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ రువాండా ఉన్నది. రువాండాలో 2 గ్రూప్స్ ఆఫ్ ట్రైబల్స్ పోట్లాడుతున్నారు. ఏది టూట్స్ అని, హుట్సీస్ అని, ఐ ఫర్గెట్ ద నేమ్, 2 గ్రూప్స్ ఉన్నాయి. సో ఆ రువాండాతో పోలుస్తారన్నమాట ఇండియా భారతదేశాన్ని మనం విడగొట్టాలంటే ఏం చేయాలి, ఈ దళిత బహుజన వర్గాన్ని అంతటిని కూడా ఒక చోట మొబిలైజ్ చేసి వాళ్ళను కొంచెం బాగా మిలిటరైజ్ చేయడం, ఇంకొక వైపు ఈ సోకాల్డ్ ఈ ఫార్వర్డ్ అనేటువంటిది సెక్షన్స్ ను వాళ్ళను డివైడ్ చేయడము, ఇది ఏ విధంగా చేయాలి, ఎన్నెన్ని రకాలుగా చేయొచ్చు అనేటువంటి పద్ధతులన్నింటినీ కూడా మనకు ఆ పుస్తకంలో మనకు కనిపిస్తుంది. ఆ బ్రేకింగ్ ఇండియా అనేటువంటి పుస్తకంలో
అది దయచేసి మీరు అందరూ చదవాల్సిందిగా కోరుతున్నా. దానిలో రిలీజియన్ అనేటువంటి దాన్ని ఒక వెపన్గా ఎలా వాడుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది. రిలీజన్ అనేటువంటిది వెపన్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఈనాడు రెండు సంస్కృతులు, ముఖ్యంగా టూ కల్చర్స్ అనుకోండి, టూ కల్చర్స్ ఆర్ టూ సివిలైజేషన్స్ విచ్ హ్యావ్ బీన్ ఫైటింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రూసైడ్స్ రైట్ ఫ్రమ్ ద 10th century. దే ఆర్ ట్రైయింగ్ ఫర్ వరల్డ్ డామినేషన్. ప్రపంచాన్ని అంతటిని కూడా మా మతము తప్ప ఇంకొక మతం ఉండడానికి వీల్లేదు అనే సిద్ధాంతంతో రెండు మతాలు ఈరోజు ప్రపంచ ఆధిపత్యం కోసం పోరాడుతున్నటువంటి సమయంలో, సో వాళ్ళు ఇండియా గురించి ఎలాంటి స్ట్రాటజీ ఉన్నది అనే దాని గురించి ఆయన చాలా చక్కగా రాశాడు. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళ భయం ఏంటంటే, వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయనుకోండి, వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఈరోజు వాళ్ళకి అక్కడ వాళ్ళ మతాన్ని ఆదరించే వాళ్ళు తగ్గిపోతున్నారు. పోతే ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వెళ్ళినటువంటి చాలా మంది ఇతర మతానికి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ పాపులేషన్ పెరిగిపోతున్నది. యూరప్ విల్ బి డామినేటెడ్ బై సమ్ అదర్ రిలీజన్ ఇన్ అనదర్ 20-25 years అని వాళ్ళ భయం. కాబట్టి వాళ్ళ మతాన్ని ఇంకా ఎట్లాంటి దేశాల్లో పెంపొందించుకోవాలంటే, ఏదో భారతదేశం లాంటి వీక్ కంట్రీస్లో రాజకీయంగాను తర్వాత బలహీనంగా ఉన్నటువంటి దేశాల్లో మన మతాన్ని ఎలా పెంచుకోవాలి అనేటువంటి దాన్ని అనే పద్ధతిలో ఒక మతాన్ని ఒక వెపన్గా కూడా వాడుకోవడం ఈ పాశ్చాత్య మేధావులు చేస్తున్నారు. ఇది మనం తప్పకుండా గ్రహించాల్సినటువంటి విషయం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సెక్షన్ ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ఇక్కడ ఉన్నటువంటి విద్యావంతులందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. సో ముఖ్యంగా ఈ ఉపాధ్యాయ గురించి నేను ముగించే ముందు ఇంకొక విషయం చెప్తా. వీరు ఇంకొక విషయం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా సామాజిక స్పృహ ఉండాలి, ఒక సోషలాజికల్ అండర్స్టాండింగ్. ఏ విధంగా మనం వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ సొసైటీ, ఈ సొసైటీలో పాజిటివ్ శక్తులు ఏవి ఉన్నాయి, నెగటివ్ శక్తులు ఏవి ఉన్నాయి, సొసైటీని విడగొట్టాలి అనేటువంటి ఫోర్సెస్ ఎక్కడున్నాయి, తర్వాత సంఘటితపరచాలనేటువంటి శక్తులు ఎక్కడున్నాయి. నిన్న మననే ఎవరో టీవీ వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా ఎవరో ఒక రచయిత్రి, ఒక ఆమె మహాభారతాన్ని గురించి ఏదో రాసింది, ఇంతకుముందు రామాయణ విషవృక్షం అనేది రాసింది, ఇప్పుడు ఏదో మహాభారతంపై విషం చిమ్ముతూ ఒక బుక్ రాసింది అని చెప్పి టీవీలో కూడా ఒక పెద్ద డిస్కషన్ నడిచిందట. సో వీటి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే ఈ సంస్కృతిని విడగొట్టాలి, ఈ సంస్కృతిని చాలా బలహీనపరచాలి, ఈ సంస్కృతిని రిడిక్యూల్ చేయాలి అనేటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళే వీళ్ళనందరినీ ప్రోత్సహించడం. ఆ రాజీవ్ మల్హోత్రా బ్రేకింగ్ ఇండియా అనే పుస్తకంలో ఒక మంచి ఉదాహరణ ఇచ్చాడు, చాలా ఉదాహరణలు ఇచ్చాడు అనుకోండి. దానిలో ఒక ఉదాహరణ ఏంటంటే, ఒక ఫారిన్ ఆర్గనైజేషన్ ఒకటి మన భారతదేశ రచయిత్రి, ఒక హిస్టరీ రాసిన చరిత్ర రచయిత్రి అనుకోండి, ఆ రచయిత్రికి $1 million ఒక ఆర్గనైజేషన్ ఇచ్చినట్టుగా ఆయన పేరు కూడా పెట్టి రాశాడు. నేను పేరు చెప్పడం లేదనుకోండి, కాబట్టి ఆ పుస్తకంలో ఉంది. పేరు కూడా పెట్టి రాస్తే ఆ రచయిత్రి కనీసం కోర్టుకు వెళ్ళలే. రచయిత్రి హ్యాస్ నాట్ డినైడ్, విచ్ మీన్స్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. బికాజ్ అతను రీసెర్చ్ చేసి వాళ్ళు బాగా వెరిఫై చేసి ఎక్కడ ఏ ఆర్గనైజేషన్ నుంచి డబ్బులు వచ్చినాయి అని వెరిఫై చేసి రాసినటువంటి విషయం. సో ఈ విధంగా మన దేశంలో ఉన్నటువంటి రకరకాలైన నెగటివ్ ఫోర్సెస్ని ప్రోత్సహించేటువంటి శక్తులు బయట నుంచి ఉండడం అనేటువంటిది మనమందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. తర్వాత ముఖ్యంగా ఈ ఇంటెగ్రల్ హ్యూమనిజంలో వీరు ఇంకొక విషయం ఏంటి చెప్తారంటే, ఇప్పుడు ఇంతకుముందే నేను అన్నట్టుగా ఇండివిజువల్కు వీరు చెప్పేటువంటి పదం ఏంటంటే వ్యష్టి అంటే ఇండివిజువల్, వ్యష్టి హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు సమష్టి, ఈ రెండు కలిపి హౌ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద డివైన్, ఇదంటే వేదాంత స్థాయిలోకి వెళుతుంది. సో వేదాంత స్థాయి నుంచి ఆ వేదాంతాన్ని సమాజానికి ఏ విధంగా అప్లై చేయాలి అనేటువంటి దాని గురించి చెప్పారు. తర్వాత 4 పురుషార్థాలు అనేటువంటి కూడా మనకు ఉన్నాయని మనకు తెలుసు. ధర్మము, అర్థము, కామము, మోక్షము అని 4 ఉన్నాయని మనకు తెలుసు. వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నటువంటి అప్రోచ్ ఏంటంటే, ఈ ధర్మము, మోక్షము అనేటువంటి రెండు లేకుండా మధ్యలో ఉన్నటువంటి అర్థ అండ్ కామ, ఓన్లీ బేసికలీ మెటీరియల్ అడ్వాన్స్మెంట్ అండ్ ఇండివిజువల్ ప్లెజర్స్, ఈ రెండు తప్ప ధర్మము అనేటువంటి ఫ్రేమ్వర్క్లో ఇవన్నీ ఉండాలి అనేటువంటి ఎంఫసిస్ లేదు. మన ఎంఫసిస్ ఏంటంటే, భారతంలో కానీ ఎక్కడైనా కానీ మనం ఏ పుస్తకం తీసుకున్నా చెప్పేటువంటి ఎంఫసిస్ ఏంటంటే, ధర్మ ఈజ్ దేర్ టు స్టార్ట్ విత్, ధర్మాద్ అర్థశ్చ కామశ్చ అని. ధర్మ ఈజ్ దేర్ టు స్టార్ట్ విత్, ధర్మం నుంచే ప్రొసీడ్ అయ్యి మనం ఎక్కడికైనా వెళ్ళాలి. అండ్ అర్థ అండ్ కామ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ బిట్వీన్ ధర్మ అండ్ మోక్ష. సో ఇది మనం గమనించాల్సినటువంటి విషయం. సో ఇట్లాంటి చాలా గొప్ప గొప్ప విషయాలు వీరు రాశారు. పోతే పేరు కొంచెం కఠినంగా ఉంటుంది. ఏమిటి, ఇంటెగ్రల్ హ్యూమనిజం అని పేరు ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ఇంకా కఠినంగా ఉంది. ఏమిటంటే ఏకాత్మ మానవ దర్శనం. ఈ పుస్తకాన్ని మామూలుగా ఇంత పెద్ద టైటిల్ పెడితే ఎవరు చదవరు కాబట్టి, సో దీనికి బహుశా
దీనిలో ఉన్నటువంటి విషయాన్నే మనం ఇంకా చాలా రకాలుగా ఇంకా సింపుల్ టైటిల్స్లో చాలా మందికి అందించవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయము దిస్ ఇంటెగ్రల్ హ్యూమనిజం అని నేను మనవి చేస్తూ, నన్ను ఇక్కడికి ఈ కార్యక్రమానికి పిలిచినటువంటి ఇంత మంది ఎలిట్ ప్రజల మధ్య, ఎలిట్ పీపుల్ మధ్య మాట్లాడే అవకాశం ఇచ్చిన శ్రీ మురళీధర్ రావు గారికి, మనోహర్ రావు గారికి, మిగతా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.